పెళ్లికి ముందే వరకట్నపు వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్ అనేటువంటి ఒక యువకుడు. కొంతకాలంగా అనూషకు శ్రీకాంత్కి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అయితే డబ్బులు నగలు ఇస్తే పెళ్లి చేసుకుంటానన్నాడట శ్రీకాంత్. తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే వారిద్దరి సన్నిహిత ఫోటోలు బయట పెడతానంటూ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడట. ప్రేమ పేరుతో శ్రీకాంత్ మోసం చేశాడన్న మనస్తాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఆ అమ్మాయి అనూష. చూడండి, పెళ్లికి ముందే ఇద్దరు వేర్వేరు కులాలు, సో ఇంటర్ కాస్ట్, తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. డబ్బులు నగలు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీకాంత్ చెప్పాడట. అయితే తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను మనిద్దరం సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ని బయట పెడతాను, మీకు పెళ్లి కాకుండా చేస్తానన్న రకంగా బెదిరింపులకు పాల్పడ్డాడట. అయితే ప్రేమ పేరుతో శ్రీకాంత్ మోసం చేశాడని మనస్తాపానికి ఉన్నటువంటి అనూష అనేటువంటి ఆ అమ్మాయి ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడి ప్రస్తుతానికి అనూష ప్రాణాలు తీసుకుంది. ఆ విజువల్స్లో మనం చూడవచ్చు. లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఆ అమ్మాయే అనూష. సో ముందుగా ఆ యువకుడిని నమ్మింది, ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాననుకుంది. కానీ కులాలు వేరు కావడంతో డబ్బులు నగలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే నేను పెళ్లి చేసుకోను, తర్వాత నువ్వెవరైనా పెళ్లి చేసుకుందామని ఆలోచన ఉన్నా కూడా నేను ఆ ఫోటోలు బయట పెడతాను, అయితే నన్ను పెళ్లి చేసుకోవాలి డబ్బులు నగలిచ్చి, లేదనంటే ఇలాగే ఉండిపోవాలి, అంతేగాని వేరే వారిని పెళ్లి చేసుకుంటానన్నా లేకపోతే నన్ను చేసుకోకుండా వదిలేసినా ఆ ఫోటోలు బయట పెడతానని చెప్పి భయభ్రాంతం గురి చేసే విధంగా బ్లాక్మెయిల్కి తెరలేపడంతో ఏం చేయాలో తోచక ఇటు ఇంట్లో వాళ్ళు కూడా కులాలు వేరు అంటున్నారు, ఇంటర్ కాస్ట్ అంటున్నారు. సో అటు ప్రియుడేమో ఈ రకంగా చెప్తున్నాడు. ఏం చేయాలో తోచక డిప్రెషన్ వెళ్ళిపోయినటువంటి ఆ సదరు అమ్మాయి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో ఒకసారి ఆ కుటుంబీకులు మాట్లాడారు. ఆ కుటుంబీకులు రోధిస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఆ కుటుంబీకులు ఏం మాట్లాడారో చూద్దాం. అప్పుడు వాడు ఏం మంత్రం చేసిండో ఏం చేసిండో సోపత అయింది. సోపత అయినాక తెలిసిన వాళ్ళే, అయ్యా నీకు దండం పెడతాం, నువ్వు నా బిడ్డ జోలికి రాకు, నాకు ఒక్కగానొక్క బిడ్డ, మాకు బలగం ఉంది, మా బలగం ఇచ్చుకుంటాం, నువ్వు అన్నవో తమ్మునువో అనుకో, నీ కాలు మొక్కుతానో నేను, నువ్వు దూరాన్ని ఉన్నావు, ఈ పిల్ల చెల్లి అనుకో, అది మర్చిపోయి ఏం చేయమన్నా అంటే నువ్వే అయ్యో ఏం అన్నో ఇదే అన్నదో కానీ నా బిడ్డది అనుకొని తిట్టుకొని మర్చిపో, నీ దండం పెడతా అన్న, అమ్మ నువ్వు అనకు నేను మర్చిపోతా అన్నడా బాడుకోవు. అయిపోయింది అనుకున్నా. మళ్ళీ ఏం చేసింది, మందు తాగింది. ఆడు మందు కొనియవచ్చు, మందు మాకు తెలియదు, గట్టి మందు తెచ్చుకుంది ఫ్యాక్టరీ, తాగింది, ఇంట్లో పెట్టుకుంది ఫ్యాక్టరీ. హాస్పిటల్కి వేసుకుపోయిన కట్టిన వాళ్ళే. హాస్పిటల్కి వచ్చినాక ఇల్లంతా తాగితే ప్యాకెట్ దొరికింది. ఈ ప్యాకెట్ నీకు ఎక్కడ, ఈ ఒక్కటి పోయేది కాదు, అయ్యా తీసుకోపోతారు, అయ్యా తీసుకొస్తాను, మేము మందెవరు ఇచ్చిర్రే అంటే చెప్పది. ఇక అంగలో ఉన్న బిడ్డ పడుతుంది, మళ్ళీ ఏమైనా చేసుకోదు, ఇక ఆయనకి ఆడగాలని తిట్టినాం, ఆయన ఇంటి మీద మళ్ళీ ఇంటి మీద పోయి తిట్టొచ్చినాం. మళ్ళీ నా మూడు మంది ఆగిండు, ఈ ఫోన్లు వచ్చిన కొద్ది అని ఫోన్లు వస్తే నువ్వు వింటలేదు, లంజ కొడుక నా బిడ్డ ఏమో నేను తట్టన్నా అని మందు ఆగిండు. నా మూడు మంది ఆగిన మేము అందరం పోయినాం, మా ఆడబిడ్డలు మేము ఇంటి మీద అని అబ్బాయి అంతగా మేము బిడ్డతోడికి రాడవ్వాలా, మా తప్పే అయింది, మీకు మీరు ఉండరు అని చెప్పారు. చెప్పినాక ఇంటికి వచ్చినాం, పిల్లలకు చెప్పినాం. ఆడు ఏం ఫోన్లు చేస్తాడో తెలియదు, మాకు ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇగో ఈమె ఆడ అద్దంటాడు. మళ్ళీ అక్కడ ఊరు పెద్ద మనుషులతో కూడా మేము చెప్పించినాం. వాళ్ళు కూడా బెదిరించిర్రాన్ని, అద్దు నువ్వు మా పిల్లది, మా పిల్లలు మీ అంటకి ఎట్లిస్తాం, మేము మా బలగని మేము చూసుకుంటాం, కానీ మా జోలికి పోకు అని ఆయన వాళ్ళు బెదిరించిర్రు. ఫోన్ చేసి ఈమెతో మాట్లాడిచ్చిర్రు, నువ్వు మాకు అద్దు అద్దట మా వాళ్ళు ఏరని చెప్పింది. ఇక్కడ మాట్లాడించినాక ఆడు కూడా సరే అవుతామనే, నీకు జోరు ఫోన్ చేయ, నువ్వు ఇష్టం ఉండాలని చేసుకో అని చెప్పిండు. ఇక చెప్పినాక నమ్ముడు ఆద్దా పెద్ద ఆ ఊరు పెద్ద అవసరం కూడా ఆయన కూడా చెప్పుడా అయితే వాటి బిడ్డ అంటున్నా ఊకున్నాక ఇక మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండు వాడు, మళ్ళీ పిస చేసి పెడితే మళ్ళీ ఏమైనా ఫోన్ వచ్చిందని, నీకు ఎందుకే ఇట్లా చేస్తాను అంటే ఊరికి పెద్ద డోర్ పెట్టుకున్నది. ఆయనతో ఇట్లా చేసింది, ముంచింది, నాకు ఇట్లా ముంచింది. అయిపోయి డోర్ రాలేదు. ఆయనతో మా వాళ్ళు బయటికి వెళ్ళిరు, వాళ్ళు వచ్చి ఆ టక్కిటికి వాళ్ళ కొట్టిరు. చెప్పమన్నది, నేనేం చెయ్యాలి అయ్యా. రైట్, చూస్తున్నారు కదా తల్లి ఆవేదన. తన కూతురు కళ్ళెదుటే కొంత మనోవేదనకు గురైపోయి సడన్గా ఇంట్లోకి వెళ్ళి తలుపు పెట్టేసుకొని బలవన్మరణానికి పాల్పడిందట, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సో గంటకంటే మునిపే ఆ యువకుడు పదే రకంగా వేధింపులకు పాల్పడుతూ ఉంటే తానే స్వయంగా ఇక్కడ తల్లి ఆరోపిస్తున్న విధంగా తన ప్రియుడే గడ్డి మందు కొనుక్కొచ్చి ఇచ్చాడంట. ఆ మహిళ అంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకసారి ఆ పాయిజన్ సేవించి ఆసుపత్రి పాలై మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇక ఒకరంటే ఒకరికి సంబంధం లేనట్టుగా తెగదింపులు చేసుకున్నాం, అయినా కూడా వినిపించుకోకుండా పదే బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. అంతలోనే ఈ రకంగా నా కూతురు బలవన్మరణానికి పాల్పడి చనిపోయిందని చెప్పి ఆ తల్లి చెప్తోంది. సో ప్రస్తుతం మా ప్రతినిధి
రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ రవినాయక్, ఏం జరిగింది అక్కడ? ఆ యువకుడి పాత్ర పైన ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. తనే స్వయంగా పాయిజన్ కొనుక్కొచ్చి ఇచ్చాడని చెప్పి ఆ తల్లి చెప్తోంది. సో ఆ బాధ భరించలేక ఒక సందర్భంలో ఆ అమ్మాయి తండ్రి కూడా ఆ మందుని సేవించాడు, పాయిజన్ సేవించాడు. ఆయన కూడా ఆసుపత్రి పాలైపోయి ఇంటికి వచ్చాడు. పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. ఒకరంటే ఒకరు ఇష్టం లేదు, ఇక మేము ఒప్పేసుకుంటున్నాము, మేము విడిపోతాము, ఒకరంటే ఒకరికి సంబంధం లేదన్నట్టుగా తెగదెంపులు చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వేధింపులే కారణంగా తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని తల్లి చెప్తోంది. దీనిలో అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయి మృతదేహం ఎక్కడుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? సంఘటన ఉందో అది హృదయ విదారకమైన యథార్థం అని చెప్పుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవాన్ వాడ 1వ నంబర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాలనీలో ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. అయితే అనూష శ్రీకాంత్కు ఇద్దరి మధ్య 4 సంవత్సరాలుగా ప్రేమ కొనసాగుతుంది. అది ఆ కాలేజ్ కాలం నుండి ప్రేమ కాస్త పెళ్లి వరకు వచ్చింది. ఆ పెళ్లి ఆ తరుణంలోనే నేరుగా ఇటు శ్రీకాంత్ కావచ్చు, అనూష కావచ్చు, ఇద్దరి మధ్య పరిచయం కాస్త దూరం వరకు వచ్చి అక్కడ ఏదైతే కులాలకు సంబంధించిన అంశం వచ్చేసరికి ఆగిపోయిన పరిస్థితి. ఇదే తరుణంలో నేరుగా పెద్దలు ఆ శ్రీకాంత్ ఇంటికి వెళ్ళారు. శ్రీకాంత్ ఇల్లు జైపూర్ మండలంలో ఉంటుంది. జైపూర్ మండలంలో తన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ ఇద్దరి కులాలు వేరు కావడం వల్ల మీకు అమ్మాయిని ఇవ్వడం మాకు ఇష్టం లేదని అనూష తల్లిదండ్రులతో పాటు కొంతమంది పెద్దలు కూడా చెప్పిన పరిస్థితి. చెప్పిన అనంతరం తను కొంతకాలం యాజ్ ఇట్ ఈజ్గా ఎస్ఎంఎస్లు, ఫోన్లు మాట్లాడే ప్రయత్నం చేశారు. అనంతరం ఇటీవల కాలంలో ఆ అంశం కాస్త జటిలంగా మారడంతో నేరుగా గడ్డి మందు సేవించిన పరిస్థితి. తన తండ్రి హాస్పిటల్ పాలయ్యారు. అమ్మాయి కూడా గతంలో ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం జరిగింది. అనంతరం చాలా కాలం అనంతరం మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఫోన్ చేయడం, ఎస్ఎంఎస్లు చేయడం, వేధించడం మొదలైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు ఉదయాన్నే నేరుగా ఫోన్ మాట్లాడిన అనంతరం, ఎస్ఎంఎస్ చాటింగ్ అనంతరం నేరుగా అమ్మాయి రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టయితే తల్లి చెబుతున్న పరిస్థితి. ఎంత ఆ డోర్ కొట్టినా ఓపెన్ చేయలేదు. అనంతరం తలుపులు పగల కొట్టేసరికి మా కూతురు నిర్జీవిగా మారింది, ఉరితాడుకు ఎలాడుపడి ఉందని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే అనంతరం పోలీసులకు కంప్లైంట్ చేశాం, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అయితే మనం కూడా ఈ అంశంలో కొంత ఆర్టీవీతో వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడే ప్రయత్నం చేశారు. మాట్లాడిన అనంతరం కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. నేరుగా ఆ వేధింపులే దీనికి కారణం. వేధింపులు తరచూ వేధించేవాడు, మా అనూషను వేధించడం వల్లనే ఇలా జరిగిందని చెబుతున్న పరిస్థితి. అనూష వయసు 23 సంవత్సరాలు ఉంటుంది. గతంలో మంచిర్యాలలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెబుతున్న పరిస్థితి. ఇదే అంశాన్ని పోలీసులకు కూడా ఆరా తీసే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా ఎవరైతే శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్తో పాటు తన తల్లిదండ్రుల మీద 4 పైన కేసు నమోదైంది. కాల్ డీటెయిల్స్ సేకరిస్తున్నాం, ఎస్ఎంఎస్లు సేకరించి వాస్తవికాల దిశగా మేము దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని అరెస్టు చేస్తాం, ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్థానిక సిఐ ప్రమోద్ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే ఇటు తల్లి ఏంటి ఆ నిందితుడు ఎక్కడున్నాడు? శ్రీకాంత్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో శ్రీకాంత్ ఎక్కడున్నాడు? శ్రీకాంత్ అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? మనోజ్, ప్రస్తుతం శ్రీకాంత్తో పాటు శ్రీకాంత్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నట్టు తెలిసింది. అయితే వీటి కోసం ప్రత్యేక బృందం ద్వారా పోలీసులు కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే సమాచారం ఉంది. ఈ అంశంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిసిన పరిస్థితి. వాస్తవికాలు ఏ విధంగా ఉన్నా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి ఎవరైతే అనూష ఉందో అనూష అంత్యక్రియలు కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందే ఆర్టీవీతో కూడా మాట్లాడి బాధ్యులపై చర్య తీసుకోవాలని చెప్పిన పరిస్థితి కనబడింది మనకు. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో ఇదేమైనా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతవాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలేజీలో పరిచయమైనటువంటి ఆ ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. కొన్ని రోజుల పాటు వారిద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కులాంతర వివాహం అని చెప్పి ఒప్పుకోకపోవడంతో డబ్బులు నగలు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను, లేదంటే మన ఇద్దరు సన్నిహితంగా ఉండే ఆ ఫొటోస్ని బయట పెడతానని చెప్పి ఆ యువకుడు బెదిరింపులకు పాల్పడ్డాడట. ఇలా కొనసాగుతూ ఉండగా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది. ఒకరంటే ఒకరికి ఇక సంబంధం లేదు, విడిపోతున్నామని చెప్పి చెప్పుకున్నారు. సో నా అమ్మాయి జోలికి నేను రాను, అమ్మాయిని వదిలేస్తున్నానని చెప్పి ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. అమ్మాయి కూడా ఆ రకంగానే అనుకుంది. కానీ ఆ అమ్మాయి కొన్ని రోజుల క్రితం పాయిజన్ కూడా సేవించిందట. ఇంతకీ ఆ పాయిజన్ ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి అనుమానం కూడా ఆ తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు. అనూష అనేటువంటి అమ్మాయి తల్లిదండ్రులు వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా శ్రీకాంతే ఆ పాయిజన్ తీసుకొచ్చి ఇచ్చి ఉంటాడనే రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతకు వినకపోవడంతో ఆ అమ్మాయి తండ్రి కూడా ఇక నా కూతురు నా మాట వినడం లేదు, నా చేయి జారిపోయిందని చెప్పి మళ్ళీ
ఆయన కూడా పాయిజన్ సేవించాడట. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఆరోగ్యం కుదుటపడి ఇంటికి వచ్చారు. సో ఇక్కడ అమ్మాయి మళ్ళీ ఈ మధ్య కాలంలో తరచుగా ఆయనతో ఫోన్ మాట్లాడుతోంది, శ్రీకాంత్తో ఫోన్ మాట్లాడుతున్న రకంగా తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఈరోజు మరోసారి ఆ తల్లి మందలించడం సెన్స్ మళ్ళీ ఎప్పటికీ ఈ ఫోన్లు మాట్లాడడం ఏంటి అనే రకంగా అడగడంతో వెంటనే హుటాహున్న ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకొని ఉరితాడుకు వేలాడింది. సో ప్రస్తుతానికి అనూష నమ్మేటువంటి ఈ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడి మరణించింది. శ్రీకాంత్ ఆయన కుటుంబ సభ్యులంతా కూడా పరారులో ఉన్నారు. ఆ కుటుంబం శ్రీకాంత్ కుటుంబీకుల్ని శిక్షించాలి అని చెప్పి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తోంది. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ మిమ్మల్ని కలవరపాటు గురి చేయొచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోమని RTV మిమ్మల్ని హెచ్చరిస్తుంది.